ఏమండి ఎలా ఉన్నారు? మీకేంటంటే బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? మీకోసం మిత్తిగోళ్ళ వారి ఫ్యామిలీ నుంచి మంచి పెళ్లిగోబులు పెట్టుకొచ్చామండి బాబు. సరదాగా ఓ పాలు పెళ్లిగోబులు చెప్పేసుకుందారేంటి? మన ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామంలో శ్రీమతి మిత్తిగోళ్ళ సుబ్బమ్మ గారు, శ్రీ మిత్తిగోళ్ళ భాస్కర్ గారని అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనసున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ రెండో అబ్బాయి అశోక్ కుమార్ దేవ్ ఇప్పుడు పెళ్ళండి. మంచి అందగాడు, మహా సురుకు. అందులో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్ని బాగా తెలిసినోడు. అన్ని బాగా ఉన్నాయి కానీ కూర్చొని సిగ్గు ఎక్కువండి. అందులో ఈ మధ్యన పెళ్ళేది కుదిరిన కానీ మా ఊడికి ఇంకా సిగ్గు మొగలేసేస్తుంది అనుకోండి. ఇంతకీ మన అశోకం చేసుకునే ఆ బంగారు బొమ్మ ఎవరో కాదండి, మన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం వాస్తవ్యులు శ్రీమతి మన్నల నాగమణి గారు, శ్రీ మన్నల నాగభూషణం గారని ఎలాంటి కలమషం లేని మంచి పేరున్న దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ ఒక్కగాని ఒక్క అమ్మాయి సుష్మితదేవి ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా, కుందరం బొమ్మలా ఉంటదంటే నమ్మండి. గోబుక్కుని ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, అందంగా పలకరించి కూర్చోబెట్టి మంచి తీసి తీయతుందండి. మన తెలుగు ఇంటి సాంప్రదాయాలు పద్ధతులు అంత బాగా తెలిసిన పిల్లలండి. అమ్మగారు నాన్నగారు పెంపకం అలాంటిదండి. మరి ఆ ఏది ఏమైనా అండి రద్దని ఇలా జంటగా చూస్తుంటే స్వయంగా దేవుడే రద్దండి కలిపిడేమో అన్నంత చూడముచ్చడుకున్నారండి. ఈ ఫిబ్రవరి 25 బుధవారం ఉదయం 10:14 ఈ అందమైన జంటకు మంచి పెళ్లి ముహూర్తం నిర్ణయించారండి పెద్దోళ్ళు. మన బుక్కరాయ సముద్రం శ్రీ గాయత్రీదేవి కళ్యాణ మండపంలో పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మన తెలుగింటి సాంప్రదాయమైన పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాయతలతో భోజనాలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయండి. మరి మిత్తిగోళ్ళ వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడవడైతే ఉంటదండి. మేము పిలిచిన బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ కూడా చక్కగా పెళ్లికి వచ్చి భోజనాలు చేసి మంచి మనసుతో వధువులను ఆశీర్వదించి అప్పుడు వెళ్ళాలని చెప్పి మిత్తిగోళ్ళ వారి ఫ్యామిలీ ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారండి. ఇక ఉంటామండి. అసలే పెళ్లి పనులు అయి పెండింగ్ లో ఉండిపోయినాయండి.